గైస్, మీ అందరికీ నా క్యాన్సర్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నా. ఇది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కాకపోతే ఇప్పుడైతే నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది సంథింగ్ నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలి, ఒక జర్నీ అనేది. తర్వాత ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఇలా ఇల్నెస్ తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఒక మోటివేషన్లా ఉంటుంది. తర్వాత దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనం ఆగిపోకూడదు. చాలామంది చేయించుకుంటున్నారు, కానీ అందరూ వాళ్ళ జర్నీని షేర్ చేసుకోరు. సో ఇది ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అని చేస్తున్న వీడియో. అయితే ఇక్కడ నేను క్లిప్పింగ్స్ పెడుతున్నాను కదా, మధ్యలో ఒక్కొక్క దగ్గర వాయిస్ ఇంగ్లీష్ వర్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో కిందన మీకు క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత 13 డేస్ అయింది. 4 years బ్యాక్ ఫస్ట్ టైం ఎప్పుడైతే డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయిందో సేమ్ ఇలాగే అయింది. అప్పుడు కూడా ఇంతే, ఆల్మోస్ట్ హెయిర్ ఉండదు, ఇంత లెంత్, కాకపోతే సిల్కీగా ఉండదు. ఇప్పుడు కర్లీ ఉంది. తల వెంట్రుకలు అయితే గ్రే అయితే చాలా అయింది, ఎందుకంటే ట్రీట్మెంట్ ఎఫెక్ట్, పోస్ట్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్. ఈ లాస్ట్ 2 weeks బ్యాక్ మళ్ళా రిలాప్స్ అని మళ్ళీ కీమో ఇచ్చారు, సేమ్ కీమో. కీమో అయినా ఒక 10 days నుంచి పెయిన్ స్టార్ట్ అయింది హెయిర్. స్కాల్ప్ కూలింగ్ చేయించాం కానీ పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే లాస్ట్ టైం అలా అయిందో సేమ్ అలాగే పడుతుంది హెయిర్. బాడీలీ హెయిర్స్ కూడా పడుతున్నాయి, కానీ మనకి ఎక్కువ జుట్టు ఉన్నాయి తల మీద కాబట్టి హెయిర్ ఎక్కువ పడుతుంది. చూడండి ఇప్పుడు ఎంత ఉంది, చూపిస్తాను ఎంత ఊడిపోయిందో జస్ట్ నౌ కోమ్ చేసిన తర్వాత. ఇప్పటికీ తల అంతా పట్టేసినట్టుంది, కానీ ఏం చేస్తాను, రేపు ఉదయంకి ఇది కూడా ఉంటుందో లేదు తెలీదు. మేబీ ఊడిపోవచ్చు, నేను అనుకోవడం ఇదే లాస్ట్ టైం ఉండొచ్చు. ఈ ఇంత లెంత్ హెయిర్కి నేను తల ఇవ్వండి ఇలా వస్తున్నాను. సేమ్ ఇలా పట్టుకొని ఇలా దూటండి, ఇలా మొత్తం చూడండి. ఎందుకు వచ్చింది ఏం తెలియదు. చాలా మంది పాపం చేశానండి వచ్చిందంటే, చాలా మంది పేరెంట్స్కి సరిగ్గా ఇచ్చేయలేదు, జనరేషన్ కోర్సెస్, లైఫ్ స్టైల్, ఫుడ్, స్మోకింగ్ డ్రింకింగ్ అయితే ఎప్పుడు చేయలేదు, వచ్చింది అనడానికి అది ఒక రీజన్ చెప్తారేమో నేను అనుకోవడం. ఎందుకంటే కంటిన్యూస్గా స్మోక్ చేసేవాళ్ళు ఉన్నారు, డ్రింక్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 70-80 years హెల్దీగా ఉంటారు. సో అవన్నీ కాజెస్ ఒక పర్సెంట్ అయితే, మన బాడీలో ఉండే గుడ్ సెల్స్, బ్యాడ్ సెల్స్ మ్యూటేషన్స్కి టర్న్ అవుతూ ఉంటాయి. టర్న్ అయినప్పుడు బ్యాడ్ సెల్స్ ట్రెమెండస్గా గ్రో అవుతాయి. గ్రో అయిన సెల్స్ అవి క్యాన్సర్ సెల్స్ లాగా, ట్యూమర్స్ లాగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అది సైంటిఫిక్ రీజన్ అదే. సో ఈ ట్రీట్మెంట్కి కీమోథెరపీ బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు, కానీ కీమో అంత నరకం ఇంకోటి ఉండదు. కీమో అంటే ఏంటో అనుకుంటారు చాలామంది, అంటే కీమో అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు ఏం చేస్తారా, కీమో అయిన పేషెంట్స్ మనం పట్టుకోవచ్చా, క్యాన్సర్ అంటే యాదా అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. నా థిక్ ఫ్రెండ్స్ కూడా నా దగ్గర రాలేదు ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు, ఇప్పటికీ రాలేదు కొంతమంది. ఎందుకంటే
అది అంటుకుపోతేమో ఫియర్. ఇవేం అంటువ్యాధి కాదు. కరోనా ఇంకా చాలా బెటర్. కష్టపడతాం, శ్వాస ఆడదు, లంగ్స్ పేలిపోతాయి, ఎంత 3-4 డేస్లో చనిపోవచ్చు. ఇది అలా కాదు. నరకం, మెంటల్ టార్చర్, ఫిజికల్ పెయిన్, సర్జరీస్. నాకైతే స్టమక్, యూటరస్ ఆ పార్ట్లో కాబట్టి కళ్ళకు కనిపించదు. ఆ స్కార్ కొట్టి బయట నుంచి కనిపిస్తుంది. లోపల ఏం చేశారో అనేది మనకు తెలీదు, అది ఎలా ఉందో కూడా తెలీదు. కానీ నేను చాలామంది చూసాను, బయటకి ఉన్న క్యాన్సర్స్ చూస్తే భయం వేస్తుంది కదా. ట్యూబ్స్ పెట్టుకొని తల మీద లేకపోతే ఎక్కడో మొహం మీద ఇంత పెద్ద పెద్ద ప్యాచెస్ మళ్ళీ వస్తాయి కదా. చెయ్యి అయితే చెయ్యి, కాలు అయితే కాలు తీసేస్తారు. చాలా నరకం. కీమో ఇచ్చిన ఫస్ట్ డే అదొక ప్లాస్టిక్ స్మెల్ ఒంట్లో. చాలా పెయిన్ ఉంటుంది, కానీ ఆ రోజు తెలీదు. రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది వామిటింగ్స్, నాలిక అంతా మెటాలిక్ స్మెల్, బాడీ యూరిన్ పాస్ చేసిన అదే స్మెల్, వామిటింగ్స్. సగం అన్కాన్షియస్గానే ఉంటాం, ఎందుకంటే ఆ పెయిన్ ఉంటుంది కదా, బాడీ అంతా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఫ్యాటిక్ అంటే ఏదో ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకున్నాం, కానీ ఇదా ఫ్యాటిక్ అనిపిస్తుంది. ఏం పార్ట్ పనిచేయదు. పెయిన్, ఆ పెయిన్ తట్టుకోలేమని చెప్పి టాబ్లెట్స్ ఇస్తారు, అల్ట్రాసెట్, ట్రామడాల్. మత్తు ఉంటుంది, కానీ లేచినప్పుడు వామిటింగ్స్, మోషన్స్, డిసెంట్రీ. 2 days తర్వాత డిసెంట్రీ స్టార్ట్ అవుతుంది. 4-5 days ఎడతెక్కకుండా వర్షాలు పడతాయి అంటారు కదా, అలా మోషన్స్, వామిటింగ్స్, ఏమి తినలేము. వాటర్ 3 liters తాగిమంటారు, ఎలా తాగుతాం? దిగదు. ఇంకా బ్యాడ్ థాట్స్ ఎంత అవసరమా అనిపిస్తుంది నాకైతే. బట్ ఉన్నంత వరకైనా ఆ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ పెయిన్ వేరేగా ఉంటుంది. ఫైర్ బాల్ ఉంటుంది కదా, పట్టుకుంటే ఎలా ఉంటుంది, కడుపులో ఉంటే ఎలా ఉంటుంది, అంత పెయిన్. తట్టుకోలేక ట్రీట్మెంట్ తీసుకుంటారు. వస్తారు విజిటర్స్ చూడడానికి, నా కోసం చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు, నేనే చేసుకుంటాను. ఆ పెయిన్ని తట్టుకునే శక్తిని ఉదయాన్ని ప్రార్థన చేస్తా. మమ్మీ ఉంటే నేను అరుస్తూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. ఆవిడ బాగుపోయినా చేరేసుకుంటుంటే ఉంటుంది, నా ముందే అడగదు, కానీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చేస్తూ ఉంటారు, దగ్గరికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, పైకి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వస్తారు. చెప్పుకోలేరు బాధ. This is the peaks of aging, what I can say
40s. The hair turned grey, and I'm in my 40s, just the start of 40. But you can see little bit of wrinkles. But it's okay. Looking good. We should love ourselves, right? ఇంత మిగిలింది. Finished. గైస్ ఇంతవరకు చూసిన వీడియోస్ అవి పెయిన్ఫుల్ స్టోరీ, కానీ షేర్ చేయాలని షేర్ చేశాను నా కీమో ఎక్స్పీరియన్సెస్. అయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో నేను ట్రై చేసిన విగ్, కాకపోతే నేను విగ్ సస్టైన్ చేయలేకపోయాను, ఎందుకంటే పెయిన్ ఉంటుంది పెట్టుకున్నప్పుడు, దురద ఉంటుంది. సో వదిలేసాను. మా అక్క యూఎస్ నుంచి వచ్చింది నాకు సపోర్ట్గా ఉండాలని. సో ఇంకా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, భారతీ బాబు గారు, ఇంకా యశోద అయితే చాలా సపోర్ట్ చేసింది. సో ఇది నా అవుటింగ్. కీమో అయిపోయిన తర్వాత టోటల్ బాల్తో నేను బయటకు వెళ్ళిన డేస్. పెయిన్ఫుల్ స్టోరీలో కూడా ఒక చిన్న చిల్ అనమాట. ఇది నేను కీమోస్కి వెళ్తున్నప్పుడు డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను, స్లీవ్లెస్వి, ఈజీ అవ్వడానికి. సో ఇదేమో సర్జరీ ముందు. అడ్మిషన్ అయ్యాక డాక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు, ఏ పార్ట్స్ తీస్తారు, ఏ పార్ట్స్ ఉంచుతారని చెప్తారు. ఇది వెంటిలేటర్ ఎక్స్పీరియన్స్, హారిబుల్ పెయిన్ఫుల్ జర్నీ అదైతే. సెకండ్ డే ట్యూబ్స్ పెట్టేశారు, తర్వాత తీస్తారు ఒక్కొక్క ట్యూబ్, అప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. సర్జరీ, స్కార్స్. నాకు లివర్ రిసెక్షన్ అయింది, 60% లివర్ రిసెక్షన్ అయింది. సో ఇవన్నీ బాడీ మీద చాలా స్కార్స్ అనమాట. వాళ్ళు నచ్చినట్టు పొడిచి లాగేసి తీసేసిన స్కార్స్ ఉంటాయి. సెంట్రల్ లైన్ పెట్టారు, ఎందుకంటే అక్కడ నుంచి ఈజీ పాస్ వే ఉంటుంది మనకి. సో ఇది మొత్తం అన్ని ట్యూబ్స్ తీసాక నేను ఫైనల్లీ కూర్చొని ఇంటికి వెళ్ళే రోజు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. కన్ను కనిపించకపోవడం, డెంటల్ ఇష్యూస్, అవన్నీ చాలా వచ్చాయి. సో ఫైనల్లీ నేను ఒక రోజు నా మెట్లెక్కి మేడపైకి వెళ్ళగలిగాను. ఐ స్టార్టెడ్ టు వాక్, ఐ స్టార్టెడ్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్. తర్వాత నా హెయిర్ గ్రో అవుతుందో లేదా అని తీసుకున్న పిక్చర్స్ ఇవి చిన్నవి వచ్చాయి. ఇది రివ్యూకి ఫస్ట్ విజిట్కి వెళ్తున్నప్పుడు ఫోటో. ఐ వాజ్ స్మైలింగ్ ఆల్వేస్. ఎప్పుడు అంటే ఏడుపు అయితే వస్తుంది, దట్స్ ద లోవెస్ట్ పాయింట్, కానీ ఐ వాజ్ స్మైల్, ట్రై టు స్మైల్. ఇది ఫస్ట్ విజిట్ టు చర్చ్, ఎందుకంటే బయటకు వెళ్తున్నప్పుడు యూజువల్లీ గో టు టెంపుల్ ఆర్ చర్చ్ కదా. సో దట్స్ ఫస్ట్ విజిట్ టు చర్చ్ ఫర్ థ్యాంకింగ్ గాడ్ అండ్ ప్రైజింగ్ టు కీపింగ్ మీ ఆన్ మై ఫీట్. ఇది నా కజిన్స్ నన్ను బయట తీసుకుని వెళ్ళారు. సో ఇది క్రిస్మస్. సో వీ ఎంజాయ్ ద క్రిస్మస్ అగైన్. సో ఐ వాజ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ ద క్రిస్మస్. ఇది ఇంకా స్టార్ట్ అయిపోయిందండి నా జర్నీలో, ఒక ట్రిప్ లేయడం, సో అటెండ్ అవ్వడం, ఏదైనా పార్టీస్కి వెళ్ళడం అని నేను స్టార్ట్ చేశాను. సో దిస్ మీ అండ్ మై బ్యూటిఫుల్ డాటర్, మై ఫ్యామిలీ, మై హస్బెండ్. ఇది మా యానివర్సరీ పిక్. సో Feb 15, 2024. దీని తర్వాత నేను యూఎస్ వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేస్తున్న పిక్. సో ద జర్నీ. మా మమ్మీ నా పక్కనే కూర్చొని ఏడవదు, కానీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సో ఇది నేను యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత. సో ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్ అనమాట. అది చూసారా, ద ఫౌంటైన్, ఐ వాంట్ టు టచ్ ద పీక్ ఆల్వేస్. సో దట్స్ ద పిక్చర్. సో ఇది చిల్ అవుట్ టైమ్. నేను యూఎస్లో అయితే చాలా బాగా గడిపాను. ఇది ఓల్డ్ పాస్ట్ పిక్చర్, నేను ఎఫ్ఆర్ఐలో తీసుకుంది, బ్యూటిఫుల్ ప్లేస్. ఇది మళ్ళీ యూఎస్ పిక్. సో ద జర్నీ ఈజ్ పెయిన్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ ఐ కెన్ సే, ఎందుకంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద ట్రాజడీ. సో అందరికీ ఒకటే ఏంటంటే, మన హెయిర్ లాస్ వల్ల బాధపడతాము. ఇట్స్ ఓన్లీ ద ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉన్నా అవర్ బాడీ షుడ్ బీ ఫిట్. సో దట్స్ ద థింగ్. సో ఎప్పుడు ఏమైనా చిన్న మనకి ప్రాబ్లం వచ్చినా వీ షుడ్ టేక్ ఇట్, డిజాస్టర్ లాగే ఉంటుంది వినడానికి, బట్ యూ నీడ్ టు యాక్సెప్ట్. సో లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఇలా నాలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే బీ చిల్డ్, కూల్ అండ్ ఫేస్ ద ఛాలెంజ్. మీరు తప్పకుండా బయటకు వస్తారు. గాడ్ బ్లెస్ యూ.